కాబట్టి యాంటీ ఫ్యాన్స్ ఎవరు కూడా సినిమాలకి వెళ్ళడం లేదు. అల్లు అర్జున్ సినిమాకి యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరో కాదు. ఒకసారి వెళ్ళమని చెప్పండి. యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరో కాదు. మీరు అన్నారు కదా స్టార్టింగ్ లో అదే నెగిటివ్ చేశారని, వాళ్ళే యాంటీ ఫ్యాన్స్ అంటారు. ఎవరైతే నెగిటివ్ చేస్తారో వాళ్ళు మళ్ళీ మనం చెప్పింది రాంగా కరెక్ట్ అని ఫస్ట్ వాళ్ళే వెళ్తారు ఫస్ట్ డే. అందుకే వాళ్ళే మొత్తం థియేటర్స్ మొత్తం వాళ్ళే బుక్ చేసుకొని చూస్తారు. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు కదా, అయ్యో మనం చెప్పింది అంతా అని చెప్పి వాళ్ళు కూడా పాజిటివ్ గా అందరు రివ్యూస్ చేయడం. ఇది జరిగింది కూడా. యాక్చువల్ గా నా ఫ్రెండ్ ఒక నాతో ఆర్గ్యూ చేశాడు. తను ఇలా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము సినిమా బ్యాన్ చేస్తామంటే, బావా ఇది కాదు, నువ్వు సినిమా చూసి ఆ మాట చెప్పు, నేను అగ్రీ అని చెప్పి. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ కూడా సినిమాకి వెళ్ళొద్దు బ్యాన్ చేస్తామని అన్న తర్వాత చాలా వరకు అంటే కొన్ని చోట్ల ముఖ్యంగా ఏపీలో మెగా ఫ్యాన్స్ ఎవరు కూడా సినిమాలకి వెళ్ళలేదు అన్నదైతే నడిచింది. ఎందుకంటే నేను కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా, అప్పుడు కూడా మేము కవరేజ్ చేసేటప్పుడు మెగా అభిమానులు అక్కడ స్లోగన్స్ కూడా రాలా, అందుకని డౌట్ వచ్చింది. అది మీకు ఒక అంటే సోషల్ మీడియా త్రూ వస్తుంది కానీ అదే ఫ్యాన్స్ నాకే ఫోన్ చేసి సినిమా చూసి చాలా బాగుంది బాబా, మా ఆర్గ్యుమెంట్ తప్పే, నేను ఒప్పుకుంటా, నువ్వు బాగా చేసావు, సార్ ఇంకా బాగా చేశారు, నేషనల్ అవార్డు రావాలి కోరుకుంటున్నా అని చెప్పారు. కావాలని మీకు ప్రూఫ్స్ తో సహా ఇస్తా. ఎందుకంటే చెప్తున్నా అలాంటి ఫ్యాన్స్ అంటే కొందరు స్టార్టింగ్ అలా చేశారు, అంటే కొంచెం అలా చెప్పారు కానీ ఏం లేదు. అలా లేకుండా ఇప్పుడు అంత కలెక్షన్ రాదు కదండి. ఆల్మోస్ట్ 1500 crores అంటే 1500 crores రీచ్ అయ్యామంటే మీరు నేను చూడకుండా సినిమా డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి. అలా అందరూ చూస్తున్నారు. మీరు చూసారు కదా. నేనా అంత పెట్టుకోలేనండి నేను డబ్బులు. ఎందుకంటే నేను ఒక సామాన్య వ్యక్తిని, నేను అంత డబ్బులు పెట్టుకోలేను. సినిమా చూడరా? మీరు సినిమా చూడరా? చూస్తాను. నేను సినిమాలు ఎందుకు చూడాలి? మరి ఎందుకు ఇప్పుడు నార్మల్ ప్రైస్ అయిపోయింది. అవును, ఇప్పుడైంది కదా. ఇప్పుడు ఎక్కడ అయిపోయి దాదాపు ఎప్పుడైంది? 5 days అవుతుంది అయిపోయి. 5 days ఫ్రైడే నుండే. అవును, ఇప్పుడు ఈ రోజు ట్యూస్డే. అయ్యో ఎక్కడ వన్ డే అండి, 1 week వరకు ఉంది కదా మనకి, ఏపీ గవర్నమెంట్ ఇచ్చింది కదా. 1 to 18 days వరకు కూడా సేమ్ అమౌంట్ పెట్టుకోవచ్చు. 1 week తర్వాత మామూలు నార్మల్ అయిపోయి మీరు బుక్ మై షోలో చూసుకున్నా నార్మల్ ప్రైస్ ఉన్నాయి. ఓకే, మీరు ఫాలో అవట్లేదు మొత్తం. మీరు అసలు చూడండి, మీరు రియల్ గా యాంటీ ఫ్యాన్ ఉన్నట్టు. నేను యాంటీ ఫ్యాన్ కాదండి, నేను ఎవరికి ఫ్యాన్ కాదు. సినిమా ఫ్యానే కదా. సినిమా ఫ్యాన్, అదే మరి అంత ఫ్యాన్ అయితే కాదు. ఓకే చూస్తా. మీరు సినిమా చూసారు, మీరైతే సినిమా చూసారు నాకు తెలుసు. సరేనండి, ఏమనుకున్నా ఓకే నాకు. అండ్ మాకు తెలియంది అంటే ఇప్పుడు వరకు మీరు బయట ఎక్కడ చెప్పండి, అంటే సెట్స్ లోని అల్లు అర్జున్ గారు వచ్చిన తర్వాత ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఎలా చెప్తామని మీరు సినిమా చూడకుండా ఇన్ని అడుగుతుంటే అన్ని చెప్పేయండి అంటే ఇప్పుడు నేను సినిమా చూస్తాను, బ్యాక్ ఆఫ్ ద సినిమా ఏం జరిగిందో నాకు తెలియదు కదా. అంటే మీ షూటింగ్ ఏరియాలోని ఆయన మీతో ప్లే చేసిన ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా, ఫన్నీ మూమెంట్స్ ఏమైనా చెప్పండి. అయ్యో నాకు తెలియదండి. అది తెలియండి, తెలుసుకోవడానికి పిలిపించాను నేను. లేదండి, సినిమా చూడండి మీరు కూడా. చూసిన తర్వాత మీరు అప్పుడు మీ ఒపీనియన్ ఏదైనా పర్లేదు చెప్పండి, దాన్ని బట్టి అడగండి, అప్పుడు కరెక్ట్ గా ఉంటుంది. మీరు చూడండి చేయండి అడిగారనుకో, మాకు కూడా అంటే మాకు ఏం చెప్పాలో కూడా మాకు కూడా చాలా ఏమంటారు ఉంటుంది. ఎందుకు ఒకటండి, నేను చూసినంత వరకు మా హస్బెండ్ చూసారు, నేను అక్కడక్కడ చూసాను. ఏదైనా అనుకోవచ్చు. అవునండి, ఇది కూడా ఉంది. అందరూ కూడా సినిమా హాల్ కి వెళ్ళకుండా ఇన్స్టాలోనే సినిమా మొత్తం చూసేసిన వాళ్ళు ఉన్నారు. హిందీలోనే ఎవడో పెట్టారు 2-3 బిట్లు అంతే. జాతర ఇన్స్టాలో కూడా చూసారు అనుకుంటా. అంత హైప్ ఉంది కాబట్టి అంత రికార్డ్ చేసి పెట్టి మళ్ళీ చూస్తున్నారు. యాక్చువల్లీ మొత్తం అలా కాదు, ఆ చిన్న బిట్ మీరు చూసిన సార్ థియేటర్ కి వెళ్ళాలి మీరు. ఎందుకంటే మీరు నాలంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. 200 కూడా పెట్టుకోరు. ఇది మరీ దారుణం తెలుసా, చాలా దారుణం. బిగ్ టీవీలో మీరు యాంకర్ గా చేస్తూ 200 రూపాయలు పెట్టుకుని ఉన్నారంటే బిగ్ టీవీ కాదండి. 200 రూపాయలు అంటే మీకు ఆశామాషానా? ఒక నిమిషం, మీ మేకప్ కి ఇట్లా ఖర్చు ఏం లేదు, ఫ్రీయా? మేకప్ కాదు. ఇప్పుడు నేను మేకప్ అయ్యే ఖర్చు పక్కన పెడితే సినిమాకి వెళ్ళడానికి ఎంత అవుతుంది, థియేటర్ కి ఎంత అవుతుంది, థియేటర్ ఇంటర్వెల్ లో ఎంత అవుతుంది, మళ్ళీ తిరిగి రావడానికి ఎంత అవుతుంది? కాదు, మీరు సామాన్యులకి ఇదంతా ఎంత అవుతుంది? మీరు సినిమా వ్యక్తిగా కాకుండా అవుట్ ఆఫ్ సినిమా మాట్లాడండి. అవుట్ ఆఫ్ సినిమా మీరు వెళ్ళడానికి ఒక ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడానికి చార్జ్ ఎంత అవుతుంది? ఏమంటే ఛార్జ్ అంటే మినిమం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే ఇవన్నీ ఆలోచిస్తారు.
ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ అన్నారు రష్మిక గారికి ఇద్దరికి బాండింగ్ బాగుందని. ఆ బాండింగ్ లో సినిమాలు తీసుకెళ్ళామా బయట? ఇది ఆ ఒక్క బాండింగ్ కి మీరు ఫ్యామిలీ మొత్తాన్ని సినిమాకి ఆ తీసుకెళ్తారా? సినిమాలో బాండింగ్ అంటలా, బయట బాండింగ్ అంటున్నా. బయట బాండింగ్ ఏంటి? వారు నాయన బాండింగ్ ఉండదా? అయ్యి బాబోయ్. ఇప్పుడు అది కాదండి, హస్బెండ్ వైఫ్ ఉంటారండి, వాళ్ళు రోజు వెళ్ళేం సినిమాలు చూడరు. వాళ్ళు ఏంటంటే వీక్లీ వన్స్ అలా మంచి సినిమాలు వచ్చినప్పుడు ఏమైనా సినిమా చూపిండి అంటే ఖచ్చితంగా చూపిస్తాడు. చూపిస్తారా చూపియరా? చూపిస్తారు. మరి అలాగే బాండింగ్ ఉంటుంది అని చెప్తున్నారు అతను. ఓకే. త్రిబుల్ ఆర్ ఈ సినిమాకి ఎంత ఉందో అంత ముందు వచ్చి దేవర సినిమాకి ఏ రేట్ ఉంది, ఇప్పుడు అదే మాదే ఉంది. ఇప్పుడు normal అండ్ సార్ నేను అంటే ఇంకొకటి, ఇప్పుడు మీలాగా సైడ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి పెద్దగా గ్రోత్ ఉండదు అని అయితే నేను వింటూ ఉంటాను. పెద్దగా మీకు రెమ్యూనరేషన్స్ కూడా పెద్దగా ఏముండవు కదా? రెమ్యునరేషన్ రాకుండా ఇవన్నీ కొనుక్కున్నాం అండి. ఇది ఫాజిల్ వాచ్ కొనుక్కున్నాం, పుష్ప గిఫ్ట్గా ఫాజిల్ వాచ్ కొనుక్కున్నాం. ఎంత కాస్ట్ ఉంటుంది? 10,000. 10,000 నాదే అంత ఉండదే. ఇది 10,000 బిగ్ టీవీ పరుగు తీసేస్తున్నారు మీరు. టీవీలో కాదండి కాదండి, మీకు రెమ్యూనరేషన్స్ అంత ఉంటాయా? లేదు లేదు, ఇప్పుడు హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళకి ఉంటుంది ఆబ్వియస్లీ. అలా ఏం లేదు, మాకు మా మైత్రి వాళ్ళు బాగా చూసుకున్నారు. ఎంత వరకు ఇచ్చారు మీకు? మాకు ఇదిగో మా షూ నుంచి కెమెరా ఆపేసిన తర్వాత చెప్పు. ఇగో ఈ బ్రాండెడ్ షర్ట్ వరకు. సరే ఏం కొనుక్కోవచ్చు చెప్పండి ఆ మనీతోని? ఏం ఒక ఫ్యామిలీ కార్ కొనుక్కోవచ్చు. అలా కాదు, మీరు బిల్డింగ్ కార్ కొనుక్కోవచ్చా? మీ రెమ్యూనరేషన్, రెమ్యూనరేషన్ కాదండి. డెఫినెట్లీ ఒకటి చెప్తాను, ఇప్పుడు ఏ కార్ కొనుక్కోవచ్చో కూడా చెప్పండి. ఆడి చెప్తే కొనుక్కోవచ్చా? శాలరీ మరి కార్ కొనుక్కోవచ్చు అన్నారు, ఎంతలో కొనుక్కోవచ్చు? 10 lakhs మీరు ఏమడిగారు, ఏం కొనుక్కోవచ్చు అన్నారు, అక్కడికే ఆన్సర్. 10 lakhs లోపు కారేనా? 10 lakhs లోపు కారు. ఓకే. అయితే సైడ్ అంటే ఫ్రంట్ క్యారెక్టర్స్ వేసే వాళ్ళకి కూడా అంత రెమ్యూనరేషన్ ఏం ఉండదండి. యాక్చువల్గా క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఆషామాషిగా తీసుకుంటారు అనుకున్నారా? సుకుమార్ గారు మేము ఎన్ని సినిమాలు చేసి ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తే మాకంత రికగ్నైజ్ వస్తే అక్కడ తీసుకుంటారు. ఇప్పుడు మీరే అన్నారు పెద్ద మూవీ, స్టార్ మూవీ అని. ఆ స్టార్ మూవీ మీరు అంటే మీరు బిగ్ టీవీలో చేసుకుంటూ కూడా మీ దగ్గర డబ్బులు లేవు స్టార్ హీరో సినిమా చూడడానికి. నా దగ్గర లేదండి. కాదు, నా దగ్గర లేవు. అదే మీ దగ్గర లేవు. మీరు ఎందులో చేస్తున్నారు? మీరు ఎందులో చేస్తున్నారు? ఎందులో చేసినా మీరు ఇప్పుడు ఎందులో చేస్తున్నారు? బిగ్ టీవీలో బిగ్ టీవీలో ఫర్ మంత్ శాలరీ ఎవరు 1 lakh ఇస్తారు. మరి ఆ మంత్ లో 1 lakh శాలరీ ఆ రోజు ఇచ్చిన రోజు నేను కన్ఫర్మ్ గా పిలుస్తాను. నాకు 1 lakh ఇచ్చిన రోజు ఆన్ ద స్పాట్, లేదు ఆన్ ద స్పాట్ లోనే నేను మిమ్మల్ని పిలిచి శాలరీ ఎంత చెప్పండి. ఆగండి, ఆయన నాకు చాలా ఇజ్జత్ కే సవాల్ ఇది. నాకు లేదు, నాకు 1 lakh అయిన రోజు నేను మిమ్మల్ని లైవ్ లో పిలిపించి ఆ శాలరీ పడుతుంది కదా అకౌంట్ లో అని లైవ్ లో నేను మీకు చూపించి తీసుకుంటా. ఆ రోజు పాపం అంటే 90,000 ఇస్తున్నారు. 1 రూపీ తగ్గి ఉంటది, ఒక్కరు తగ్గింది పుష్ప అన్నారు. ఆ 1 రూపాయి కలిపి మీకు అంటే మీరేమనుకుంటారంటే వీళ్ళు యాంకర్స్ కదా, వీళ్ళకి చాలా అమౌంట్ వస్తుందేమో అనుకుంటారు, కానీ శాలరీ బేస్ అయ్యే మాకు ఏమండి ఆర్టిస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ. ఎవరెవరు ఏంటి ఎంత వస్తాయని కూడా మాకు ఐడియా ఉంటుంది. మినిమంలో అందరిది ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్. ఒక పేరు వచ్చిన తర్వాత పెరుగుతుంది తప్ప పేరు రానంత వరకు అందరూ నార్మల్. ఇప్పుడు మీరు అన్నది మరి నేను నార్మల్ జీతం మీద బతికేదాన్ని. నేను మీరు అన్నది ఒక బాధ ఏంటంటే 200 రూపాయలు ఎక్కువ ఉన్నారు కదా, నాకు ఎక్కువేనండి. అదే బాధ అనిపిస్తుంది. వీటిలో 200 రూపాయలు కూడా శాలరీ ఇవ్వట్లేదు అనిపించింది. ఇక్కడ శాలరీతో కాదు, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, నేను 1000 రూపాయలు టికెట్ పెట్టి నేను పోతా అన్న మెంటాలిటీ అయితే నాది కాదండి. నేను పెట్టనండి, ఓపెన్ గా చెప్తున్నా. నేనైతే పెట్టా 1000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి అన్న నీడ్ అయితే నేను పెట్టా. యాక్చువల్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఇప్పుడైతే రేట్స్ తగ్గాయి. ఇప్పుడు నార్మల్ యాజ్ యూజువల్ థియేటర్ ఏ రేట్స్ ఉన్నాయో అవే రేట్స్ కి ఇప్పుడు టికెట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు మనం ఏదో డిబేట్లు వార్ పెట్టుకున్నట్టు కాదండి, నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారు కదా మీరు. అంటే మీరు సినిమా ఫ్యాన్ అవుతారని చెప్పేసి మేము అలా పెట్టాం. లేదు, నేను సినిమాని అభిమానిస్తాను. సినిమాని ఎంతవరకు పెట్టి చూడొచ్చో అంతవరకు పెట్టి చూస్తాను. అది ఎంతవరకు నాకు నీడో నేను అంతవరకు చూస్తాను. మీరు ఈ సినిమాకి వెళ్ళి చూడండి, దానికి వర్తబుల్ అనిపిస్తుంది. అంతేనా? చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అయ్యో ఇన్ని రోజులు నేను అనవసరం వేస్ట్ చేసిన టైం అని చూసారు ఆవిడ సినిమా చూసింది. సరే అనుకున్నా పర్వాలేదు, నేను ఇన్స్టాగ్రామ్ లో ఇది మరి బాగుందండి. ఇప్పుడు రీల్స్ చూస్తా ఉంటాము, అది వచ్చేటప్పుడు అమ్మమ్మ ఇది వచ్చింది సినిమా చూడలే చూడకూడదని పక్క తోసేసారు. థియేటర్ ఫీల్ వేరే ఉంటుందండి. థియేటర్ లో చూసిన వాళ్ళని అడిగని చెప్తారు థియేటర్ ఫీల్ ఎలా ఉంటుందో సినిమా. నాకు తెలీదా అండి, థియేటర్స్ లో నేను సినిమాలు చూడనన్నారు ఇప్పుడు. గంగంతల్లి జాతర ఒకటి చూడండి థియేటర్లోకి వెళ్ళి. గంగంతల్లి జాతర ఉంది కదా, ఒక నిమిషం సినిమా సరే ఒక నిమిషం అడుగుతుంది. ఆవిడ చూసింది లేదు కాదండి, ఫస్ట్ షో చూసింది. ఎందుకంటే వీళ్ళు లేదండి ఫస్ట్ డే ఫస్ట్ షో నేను అసలు చూడను. ఆవిడకి ఎన్ని చెప్పినారే కన్విన్స్ అవ్వదు.
సరేలేండి, ఆల్రెడీ మీరు చూడలేదు అన్నారు కానీ అదే కంటిన్యూ చేస్తారు కానీ చెప్పండి. సరే చూడలేదు చెప్పండి. ఓకే సరేనండి. ఇప్పుడు సినిమాల గురించి ఇంతలా కొట్టుకుంటూ ఉన్నారు కదా, ఫ్యాన్స్ కూడా కొట్టుకుంటూ ఉంటారు కదా హీరోల కోసము, అవును, దాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థించండి నేనైతే. రైట్, సమర్థించు. నాకు అసలు తెలియదు మీరు సినిమాలు ఎలా చూడారో నేను కూడా అసలు నాకు ఫ్యాన్స్ గురించి ఫ్యాన్స్ కొట్టుకుంటారా నిజమా నాకు తెలియదు. ఇంకోటి సార్ నిజమా అంటున్నారు, నాకు తెలియదు, మేము వర్క్ చేసుకుంటామండి. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో నేను ఉన్నారు, నువ్వు సినిమా యాక్టింగ్ ఇప్పుడు ఒక హీరో గురించి ఇంకోళ్ళు ఫ్యాన్స్ బయట కొట్టుకోవడం నాకు మీరు అవన్నీ చూడలే? అవన్నీ చూసుకుంటా కూర్చుంటే మేము ఇక్కడ పని ఎక్కడ చేసుకుంటామండి. అవునండి. అది పని పాట లేని వాళ్ళు కాదండి, మీరు చూస్తుంటారు. కొట్టుకుంటారని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారిని చూడడానికి ఎంతమంది వచ్చారు హీరోస్, వాళ్ళ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పోనీ మేము ఎలా పోనీ మా హీరో వెళ్ళాడని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అది చూడట్లేదు మీరు, కొట్టుకుంటున్న విషయాలు అందరూ చూస్తారు. ఒకటే బయటికి అలా కనిపించిన వీడియోలు చూసి మీరు నమ్ముతున్నారు తప్ప లోపల అది ఏముండదు. ఓకే అందరూ ఫ్యాన్స్ కలిసి మీకు ఒకటి చెప్తాం, హీరో అందరూ హ్యాపీగా ఫ్రెండ్ కల్చరే నడుస్తుంది. మీరు ఏం కొట్టుకోవడం అవసరం లేదు. ఆమె చెప్తుంది మీరు కొట్టుకుంటున్నారని, అంత బాధపడాల్సిన అవసరం లేదు. హీరోలు అందరూ నేను హ్యాపీగా ఉన్నారు, చెప్తున్నానా? మీరే చూసారు. నేను మరి మీరు అడిగారు చెప్తున్నానా? అందుకే చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నాం తెలుగులో. వాస్తు బాగాలేనట్టుంది యాంకర్ కి మీరు guest పుష్పవాణి లకి. చూసారా? పుష్పవాణి చూసారా మీరు? చూసాను, మరి 2 కోసం అంత ఇంట్రెస్ట్ కలగలేదండి వాళ్ళని. కలగలేదు. కలగదు మీకు, కలగదు. ఆవిడ ఫిక్స్ సరే అయిపోయింది. నేను కొన్ని విన్నానండి, ఇప్పుడు పుష్ప 3 కూడా రాబోతుంది అని అయితే విన్నాను. యా. సో పుష్ప 3 మీద అంత పెంచేటట్టు త్రివిక్రమ్ గారు చేయలేదు అని అయితే ఒకటి నడుస్తా ఉంది త్రివిక్రమ్ గారు చేయరండి, మా సినిమా ఏమంటారు? సుకుమార్ గారు సుకుమార్ గారు, రైట్, సుకుమార్ గారు అమ్మో, చేయలేదని అయితే అంటున్నారు. మా ఏమంటారు? తల్లే చాలా సినిమా నాలెడ్జ్ యాంకర్ ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ. పర్లేదండి, ఏం కాలే. ఇప్పుడు మనం పొలిటికల్ చేయాలంటే పొలిటికల్ ఉండాలి, సినిమా ఓకే, అంటే అది- సినిమా ఉండాలి అని ఏం లేదు. కాదండి డైరెక్టర్ మర్చిపోతే ఎలా అండి మీరు? డైరెక్టర్ గారా? ఏమో అండి, సినిమా క్రియేట్ చేసిన ఆ యొక్క కలెక్షన్స్ లోనే డైరెక్టర్ పేరు అంటే కూడా మీరు ఆ మర్చిపోతున్నాం. సినిమా చూసి ఆ భ్రమలో ఉండిపోయి సార్ పేరు మర్చిపోయి ఉంటారు. అదిగోండి చెప్తున్నారా? బట్ లేదు, ఆ, సినిమాలో మీరు అన్నారు కదా, ఆల్రెడీ స్క్రీన్ మీద కాకుండా స్క్రీన్ వెనకాల కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. పార్ట్ 3 లో మీరు అందరూ ఉంటారా? అది మా డైరెక్టర్ గారు ఇంకా మా మాకు డైరెక్టర్ అంటే మీరే actually కదా, ఇక department- రాయలేదు అన్నారుగా, ఆ. అంటే స్క్రిప్ట్ అంటే మీరే నార్మల్ గా ఇప్పుడు పార్ట్ 2 అయిన తర్వాత కంటిన్యూషన్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలా మీ క్యారెక్టర్స్ కంటిన్యూషన్ ఉందా అన్న ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని? ఇంకా లేదు. వినండి, మీరు ఆల్రెడీ వింటుంటారు కదా 3 ఉందని, ఆ. అలాగే వినండి. అలాగే మా మేము ఊరు వినాలా? వినాలి అంతే, ఓ, వెయిట్ చేయాలి. ఓకే ఓకే. అండ్ విజయ్ దేవరకొండ ఉండబోతున్నారు అని అయితే వినిపిస్తుంది, దీనికి ఏమంటారు? అది కూడా వినండి. వా, ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి మీకు? మీ మా industry డిపార్ట్మెంట్ నుంచే గారు వస్తున్నాయండి కూర్చుంటున్నారేమో అని మాకు. మీరు కాదు, ఇండస్ట్రీలో ఎవరు చెప్పారండి మీకు ఈ విజయ్ లేరా? దేవరకొండ ఉన్నారని? లేరా? ఉన్నారని ఎవరు చెప్పారు? ఏమోనండి, అంటే మరి- ఫ్యాన్స్ అట్లా పెడుతూ ఉంటారు ఇది కదా, మరి ఆ వరకు విజయ్ రాలేదు. దేవరకొండ అంటారు. అంటే విజయ్ దేవరకొండ కూడా సూన్ వర్క్ చేయాలి అనుకుంటున్నాను మీతోని అని చెప్పారు కదా, అవును, అంటే work ఒక హింట్ చేయనున్నారు. ఇచ్చారేమో Actually 3 లో గా ఆయన విలన్ క్యారెక్టర్ అంటే ఉన్నదేమో అని. అమ్మని లేదు, విలన్. సుకుమార్ గారితో ఎవరైనా వర్క్ చేయాలనుకుంటారండి, అంత పెద్ద డైరెక్టర్తో ఎవరైనా చేయాలనుకుంటారు. మేబీ ఆయనకు వస్తే ఆయన చేయాలనుకుంటున్నారు, ఆయన మరి ఏ ఉద్దేశంతో చెప్పారో మీకు ఎవరు చెప్పారో కానీ మా వరకు అయితే రాలేదు మరి అది. ఓకే, అయితే నాకు చెప్పిన రాంగ్ చెప్పుంటారు. అది అవ్వచ్చు, మేబీ మేబీ. ఉన్నా కూడా మంచిదే కదా, ఓకే ఇంకా పెద్ద మూవ్ అవుతుంది. కానీ వెయిట్ చేద్దాం, ఒకవేళ ఉంటే హ్యాపీ. ఓకే. లేకపోతే ఆయన చేస్తే రీసెంట్ గా పుష్ప సక్సెస్ అయింది అన్న సంతోషాన్ని ఎక్కువ శాతం ఎంజాయ్ చేయలేకపోయారు ఆ టీం. అంటే జరిగిన పరిణామాలు కావచ్చు, Yeah. ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది ఇండస్ట్రీ నుంచి ఆయన పరామర్శించడానికి, ఎందుకంటే ఒక గ్లోబల్ స్టార్ ని అట్లా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి దాని వెనక చాలా మంది వ్యతిరేకించారు. సో మీరు వెళ్ళి పర్సనల్ గా ఏమైనా కలిసారా? ఆయనతో పాటు వర్క్ చేశారు కాబట్టి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కదా. ఓకే, అయితే కలిసారా అని అడిగాను. ఆయన అరెస్ట్ చేసిన దాని గురించి మీరేమనుకుంటున్నారు అని అడగల, నో కమెంట్స్ అని అన్నారు కదా. జస్ట్ వర్క్ చేశారు, మీతో అంత ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి మీరు సెట్ షేర్ చేసుకున్నారు యాక్చువల్గా కాబట్టి. కలుద్దామని అనుకున్నాము, కానీ మేము వేరే షూట్స్లలో ఇంటర్వ్యూస్లలో చాలా బిజీ ఉన్నాం. సో సార్ని వెళ్తాం, సార్ని వెళ్ళాలి, ఎందుకంటే పెద్ద పెద్ద గెస్ట్లు అందరు కలుస్తున్నారు వాళ్ళు కదా. వెళ్తున్నారు. సో అంత హడావిడి ఉంది, అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్చువల్ సారే మమ్మల్ని కలుద్దాం అన్నారు. సార్ మమ్మల్ని ఒకసారి బిఫోర్ కలుస్తాన్నారు. జరగకముందు అసలు మా అంటే అంటే సక్సెస్ అయిన Success సెలబ్రేషన్స్ లాగా. సారా మాట సెలబ్రేషన్ ఇచ్చారు. చేద్దామన్నారు, అది ఉంటుంది. సో ఇది జరిగింది. ఓకే హీరో కంటే ఈజ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్, అది ఒకటి చెప్పగలం. ఓకే. నెక్స్ట్
ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అడగకపోతే ఆయన ఊరికనేటట్టు లేరు మరి నన్ను. రెడీగా ఉన్న అంటే మీరు రాదు సినిమాని డైవర్ట్ చేసి మొత్తం బయటికి పాలిటిక్స్ కి వెళ్ళిపోతున్నారు. సో ఏదండి సినిమా- ఎక్కడని నేను పాలిటిక్స్ మీరు మా క్యారెక్టర్స్ అడగట్లేదు, మీరు సినిమా చూడలేదు, మేము ఎవరో ఆడియన్స్ కి తెలియాలి. ఇప్పుడు మమ్మల్ని కాదు. పిలిచింది ఎందుకు? మా గురించి మమ్మల్ని రికగ్నైజ్ చేశారు కాబట్టి so- మిమ్మల్ని రికగ్నైజ్ నేను ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి అడిగాను కానీ అవుట్ ఆఫ్ సినిమా ఏమైనా అడిగాను. అది అడిగారండి, మా గురించి కూడా లేదు, నేను అడగండి అడుగుతున్నా. నేను మీ నేనేమంటున్నాను గురించి అడగట్లేదా అడగట్లేదు. కొంచెం ఎక్కువ అడగండి, కొంచెం మీ గురించి సరే మీ చెప్పండి. గురించి అడగలేదని మీరు ఫీల్ అవుతున్నారు కదా. ఆయనకి చెప్పండి. మీ గురించి నేను దాని అడగలేదు గురించి కానీ feel చెప్తాం, మేము అవుతున్నారు వచ్చింది అందుకు. ఓకే అయితే ఎస్ అయితే ముఖ్యంగా మీ క్యారెక్టర్ గురించి మిమ్మల్ని ఇందులోని కామెడీ వేలో చూపించారా లేకపోతే విలన్ కి ఫ్రెండ్ గా కదా, సో మీ క్యారెక్టర్ ని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు అంటే మిమ్మల్ని చూస్తే మంచి ఒక కామెడీ రోల్ ఇచ్చి మిమ్మల్ని అట్లా ఆ క్యారెక్టర్ గాని ఇస్తే ఫుల్ గా పండించేటట్టు మీరైతే నాకు కనిపిస్తా ఉన్నారు. సో మిమ్మల్ని అట్లా మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు అనుకుంటారా లేకపోతే లేదనుకుంటున్నారా? యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నా, ఆల్రెడీ యూజ్ చేశారు, అయిపోయింది. ఆల్రెడీ చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. సో నేను అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నా ఏంటంటే చూడండి, మీరు అతి త్వరలో ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఓటీటీలో వచ్చినాక చూడండి, అప్పుడు మనం రేట్ బాగా తగ్గిన మా తర్వాత చూస్తాను. అదే చూడండి, చూసిన తర్వాత క్యారెక్టర్ నేను ఏం చేశాను అనేది అప్పుడు అడగండి, దాని గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. సో మీరు చూడలేదు కాబట్టి నేను దాని గురించి మీరు నేను ఏం చేశాను నేను చూడలేదు కాబట్టి మీరు నేను ఆ సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు నాకు కలిగించాలి. మీకు కలిగించాలా? Yes, అంటే definitely. మీకు ఇంత కలెక్షన్స్ వచ్చి ఇంత చూస్తున్నా కూడా మీకు ఇంకా కలగలేదంటే మీరు ఇప్పుడు అంటున్నారు. నేను కలెక్షన్స్ చూసి ఎందుకు ఇంత కలెక్షన్స్ వచ్చేసాయి కలగడం కాదు కదా, నాకు ఇప్పుడు అందులో ఒక క్యారెక్టర్ నాకు బాగా అనిపించింది. ఓకే, జనాల్ని ఇంత అట్రాక్ట్ చేసుకోగలిగిందా. అల్లు అర్జున్ క్యారెక్టర్ కాకపోయినా అల్లు అర్జున్ గారు ఆబ్వియస్లీ అందరినీ మెప్పిస్తారు. అందులో ఇంకేమున్నాయి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఒక మనల్ని నిమిషం, అట్రాక్ట్ చేసేవి అని మీకు మ్యారేజ్ అయింది కదండి, మీకు మ్యారేజ్ అయింది కదా, అయింది. ఓకే, మీ వైఫ్ అండ్ హస్బెండ్ బాండింగ్ బాగుంటది కదా, బాగుంటుంది. అది ఇంకా బాగుండాలంటే సినిమాకి వెళ్ళండి. ఒక సిస్టర్ ఉంది అనుకోండి, సిస్టర్ బాండింగ్ కావాలంటే ఆ సినిమా చూడండి. సినిమా చూడండి, మీరు ఒక డౌన్ టు ఎర్త్ ఎలా ఎదగాలో చూడాలంటే ఆ సినిమా సినిమా చూడండి. చూడండి. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. ఇప్పుడు friends ఉన్నారా? క్యారెక్టర్ గురించి అడిగేటప్పుడు ఇప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందని అని అంటే నా క్యారెక్టర్ సో అండ్ సో అంటే నా క్యారెక్టర్ ఇంత ఇంపాక్ట్ కలిగించింది మూవీకి, ఇది అడ్వాంటేజ్ అయ్యింది, అది నా కెరియర్ కి అడ్వాంటేజ్ అయింది అని చెప్పుకునేది ఒక తీరు. అవునండి, ఓకే, ఇప్పుడు మీరు చెప్పేది ఒక తీరు. ఇప్పుడు వరకు జరిగింది ఏంటంటే అందరు చూసిన వాళ్ళంతా యాంకర్ చూసి పిలిచారనమాట, పిలిచి నా క్యారెక్టర్ అంటే నేను recognize చూడలేదండి, చేసి- అదే నేను వాళ్ళు అడుగుతా నేను ఉంటుంటే చూడకుండా నేను నేను సినిమా చెప్పాను. గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను, సినిమా క్యారెక్టర్స్ గురించి గురించి అంటే మీకు సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. చెప్తాను చూడండి. సినిమాలో ఒక మంచి మొగుడు పిల్లం బాండింగ్ ఒకటి హైలైట్ ఉంది. అండ్ హీరో మీకు ఫ్రెండ్స్ ఉంటారా? అలాగే మేము హీరో గారికి ఫ్రెండ్స్ ఉంటాము. హీరో గారికి ఏమేమి కావాలంటే అన్ని మేమే చేస్తుంటాము. అసలు సినిమాకి ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఏం కావాలన్నా మేమే ఉంటాము, క్లైమాక్స్ లో కూడా మేమే ఉంటాము, సాంగ్స్ లో కూడా మమ్మల్ని పెట్టారు. ఎందుకు పెట్టారు ఏంటి అనేది మీరు వెళ్ళి థియేటర్ లో చూడాలి. Yes. మళ్ళీ మేము వచ్చే ఎందుకంటే అలాంటి సినిమా చూడలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందరూ వెళ్ళి చూసారు అది కదా చెప్తున్నా రిలీజ్ కదా, రోజే. ఓకే. అదే చెప్తున్నామండి. మీరు అందరూ అంటే ఇప్పుడు నేను చూడండి. సినిమా చూడకుండా తప్పు పని చేశాను అంటారా? అంటే నేను అంటే ఏదో పెద్ద late తప్పు చేసి. చేసినట్టు మాట్లాడుతున్నారా ఆయన? అలా అని అంటే అదే ఓ మంచి సినిమా మిస్ అయిపోయింది. అది కాదు, సినిమా కోసం కాదు. ఇప్పుడు మమ్మల్ని పిలిచారండి అది గెస్ట్ గా, మేము ఏం చేసామో తెలియకుండా మీరు అడగలేకపోతున్నారు చూడు, దానికోసం అంటున్నారు. నేను మీరు ఏం సినిమా అడగలేదు, చూడలేదు? నేనేం అసలు అడగలేదు. నా క్యారెక్టర్ ఏంటి, ఇతని క్యారెక్టర్ నేను అది అడిగాను కదా, నేను అడిగాను కదా మీ క్యారెక్టర్ ఏంటి అని నేను అడిగాను అనేది కదా. ఏంటంటే మేడం, సరే చూసిన తర్వాత అయినా నేనేం అడుగుతాను? అప్పుడు మీకు తెలుసు. మీరు ఏమడతారు చెప్పనా, మీరు పలానా సీన్ అది భలే ఉందన్న క్యారెక్టరేషన్, అది ఎన్ని టేకులు తీసుకున్నారు, ఎలా చేశారని అడుగుతారు. ఇంకోటి ఆ మధ్యలో ఆ సీన్ చూసిన తర్వాత నేను భలే హ్యాపీగా ఫీల్ అయినండి, అది ఎలా చేసి సింగిల్ టేకులు అయిపోయిందండి అది. ఓకే, అది అది అడుగుతారు. రొటీన్ ఇంటర్వ్యూ కదా, అంటే రొటీన్ ఎందుకు అవుతుంది సినిమా రొటీన్ చూసిన కదా. తర్వాత? ఇప్పుడు సినిమా చూసే వాళ్ళతోని ఎలా అంటావు? రొటీన్ క్వశ్చన్స్ అవి, నేను కాదు. సినిమా చూడలేదు కాబట్టి ఇప్పుడు నా ఎలా way ఉంది of తెలుసండి, వేరే ఉంటుంది. ఇది రాయి, అక్కడ రాయి ఉంది, కాదు, రాయి ఒకసారి కదా మేము అన్నాం చెప్పండి. అనుకో. మీరు డిబేట్ పిలిచారా ఇంటర్వ్యూ పిలిచారా చెప్పండి. నేను యాక్చువల్లీ ఇంటర్వ్యూకి పిలిచాను, ఆయన నన్ను డిబేట్ చేస్తున్నారు. మీరు Main person మాతో ఆయనే. చేయండి, మాతో ఇంటర్వ్యూ చేయండి మరి. ఆయనతో డిబేట్ వదిలేండి, మాతో నేను interview వదిలేస్తున్నా, చేయండి. ఆయన Debate నన్ను చేయండి. గెలుపుతా ఉన్నారు మరి, Debate చేయండి. నేనేం చేయలేను మరి. Debate సరే చేయండి. అడగండి, అడగండి. ఓకే. సరదాగా పనులు చేసాం ఇప్పుడన్నీ ఇంటర్వ్యూలకు రండి. పన్ను అయిపోయింది. సేమ్ నేను అదే అడగబోతున్నా. ఇప్పటి వరకు డిబేట్ అయిపోయింది, హీట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది కాబట్టి లెట్స్ స్టార్ట్. ఓకే. ఓకేనా? ఇంటర్వ్యూ ఓకే, కూల్ అయ్యారా? మేము ఆల్రెడీ కూల్ గానే మీరు వచ్చాము. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా? ఎస్, అవును, మరి పవన్ కళ్యాణ్ గారి లాగా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగానే ఉన్నాం మేము. ఆ. అంటే మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటాం. ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ ఫ్యాన్స్ కాదు. బా ఏం చెప్పారు. ఓకే, అండ్ ముఖ్యంగా పుష్ప 1 కి పుష్ప 2 కి చూసుకుంటే పుష్ప 1 ఇచ్చినంత ఇంపాక్ట్ పుష్ప 2 ఇవ్వలేకపోయింది రాంగ్ అని అయితే లేదు లేదు. విన్నాం. పుష్ప 2 ఇంకోటి చెప్పాలంటే పుష్ప 1 సినిమా మేము మొత్తం చేసేటప్పుడు అక్కడ కలగలేని అనుభూతి కూడా మాకు 2లో కలిగిందండి. టు బి ఫ్రాంక్,
అంటే ప్రతి ఒక్క సీన్ కూడా ఎగ్జైట్ అయ్యాం మేము 2లో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు బయట వచ్చి వార్తల గురించి కూడా మేము ఉన్నాం కదా పలానా ఇదని, చాలామంది ఏంటి పుష్ప 2 అన్ని రోజులు పడుతుంది, అన్ని రోజులు కాదు, అన్ని రోజులు పడడం కాదు, కథ అలాంటిది. సో ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే నిజంగా స్టోరీకి 3 years అవసరం అంటారా? అవసరం అంటే స్టోరీ 3 years అంటే 3 years చేయలేదండి, షెడ్యూల్స్ ఉంటాయి. ఆ షెడ్యూల్ తర్వాత గ్యాప్ వస్తుంటుంది. అంటే ఇప్పుడు రెగ్యులర్గా వర్క్ చేస్తుంటాం కదా, కొంచెం రిలాక్సేషన్ కోసం గ్యాప్ వస్తుంటుంది. అండ్ మళ్ళీ ఆ సెట్ వేసుకోవాలి, వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక సెట్, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మన ఇంటర్వ్యూ జరగాలి, మనము డైరెక్ట్ వచ్చి కూర్చోలేం కదా, చైర్స్ వేసుకోవాలి, అలా కుర్చీలు వేసుకో, అంటే ఇప్పుడు లోపల సెట్లు కాకుండా ఇక్కడ అలా సెట్, అంటే ఏ సీన్కి ఏ సెట్ కావాలి ఆ సెట్ వేయడానికి కూడా టైం పడుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ వేస్తారు, అలా టైం పట్టింది తప్ప కంటిన్యూస్గా 3 years ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళలేదు మేము. సో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎలాంటి ఇప్పుడు జాతరలో అంతలా పర్ఫార్మెన్స్ చేయాలన్నా దానికి రిహార్సల్స్ ఉంటాయి. అది కాకుండా ఆ సెట్ వేయాలన్నా సరే చాలా టైం పడుతుంది. అంటే మీరు ఒకసారి సెట్ చూస్తే నిజంగా లైవ్లో ఎక్కడిది అని అడుగుతారు తప్ప సెట్ అనుకోరు, అంత బాగుంటుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే సినిమాలో ప్రతిదీ బాగుంటుంది. ఒకసారి మీరు చూస్తే పర్సనల్గా మళ్ళీ మాకే ఫోన్ చేసి సారీ అన్న రోజు ఏదో డిస్కస్ పెట్టండి బాగుంది సినిమా అంటారు. నేను ఏమీ తప్పుగా అడగలేదు, ఓకేనా? అంటే లేదు మీరు అన్నారు కదా, నేనేంటంటే ఏంటి అసలు మూవీలో అంత కలెక్షన్స్ పరంగా అంత కొల్లగట్టే అంత ఏముందంటే ఫస్ట్ అల్లు అర్జున్ గారండి, అల్లు అర్జున్ గారు కాకుండా ఏంటంటే స్టోరీ అండి, సుకుమార్ గారు రాసిన స్టోరీ సీన్స్. ఆ సీన్స్ ఎలా ఉన్నాయంటే ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఇప్పుడు హీరో గారు ఉన్నారనుకో, హీరో గారిని చూసి అరే ఇలా భలే చేశాడు, ఈ సాంగ్ డ్యాన్స్ భలే చేశాడు. అందుకే మీరు రీల్స్లలో చూసి ఉంటే పుష్పరాజ్ అని సాంగ్స్ చేస్తున్నారు, అలాగే సూసేకి సాంగ్ చేస్తున్నారు, కిసిక్ సాంగ్ చేస్తున్నారు. అలా అంటే ఆ సాంగ్స్ కానీ డ్యాన్స్ కానీ అలాగే పాటలు సీన్స్ ప్రతి డైలాగ్ కూడా, ఇప్పుడు ప్రతి డైలాగ్స్ కూడా అంటే ఓటీటీలోకి వచ్చాక రీల్స్గా మారిపోతాయి చాలా. అలా ఇప్పుడు కూడా చాలా మారాయి. అంటే ఆల్రెడీ చెప్పింది కదా, పెళ్ళాం మాట మొగుడింటే ఎట్టా ఉంటుందో ఈ ప్రపంచానికి చూపిస్తా అంటారు ట్రైలర్లో. అలాంటి డైలాగ్స్ కానీ అవన్నీ బాగా అతుక్కుపోయాయి ఆడియన్స్కి. సో వాళ్ళు థియేటర్లో చూసి బాగా ఎంటర్టైన్మెంట్, అంటే ఆ 3 hours రిలాక్సేషన్ అవుతున్నారు. ఏంటంటే ఆడియన్స్కి కావాల్సింది వినోదం. ఆ వినోదం అనేది వచ్చి చూస్తున్నారు, వాళ్ళకు అన్ని సమపాలుగా దొరుకుతున్నాయి అనమాట. నవరసాలు అంటారు కదా, నవరసాలు అందులో దొరుకుతున్నాయి. అందుకని చెప్పి ఆడియన్స్ అంతా బాగా ఎంజాయ్ చేసి చూసిన వాళ్ళు మళ్ళీ 10 మందికి చెప్తున్నారు. ఆ 10 మందిలో వాళ్ళు చూసి వాళ్ళు ఒక 50 మందికి చెప్తున్నారు. అలా అందుకని చెప్పేసి రోజుకి అలా లాంగ్ రన్లో ఇంత పబ్లిసిటీ వస్తుంది. సో మీకు కొన్ని ఉంటాయి కదా, అల్లు అర్జున్ గారు కాకుండా ఇంకా ఏ హీరోతో వర్క్ చేస్తే అరే మనం చెయ్యాలరా అన్నట్టు ఎవరైనా ఉన్నారా? ఆల్రెడీ మేము పాన్ ఇండియా హీరోతో చేసామండి. అందుకే అన్న అల్లు అర్జున్ గారు కాకుండా అలాంటి అంటే మాకు డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్, డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్. ప్రతి ఒక్కరితోనే చేయాలి ఉంటుంది. చిన్న పెద్ద అంటే ఏముండదు, మన క్యారెక్టర్ బాగుందో లేదు చూసుకొని మనం చేస్తాం. ఇప్పుడైతే మా బన్నీ అంతా చేసాం, ఫైనల్ గా మేము సినిమా చేద్దామని వచ్చాం కాబట్టి చిన్న పెద్ద అంటే ఏముంది అక్కడ. మేము యాక్టర్స్ అండి. మాకు ఇప్పుడు సపోజ్ మీరే రేపు డైరెక్టర్ అయిపోయి మీరే ఏదైనా హీరో పక్కన మీరే క్యారెక్టర్స్ చేస్తాం మేము. అలా మీరు డైరెక్టర్ అయితే చూడాలని ఉంది. అసలు మీరు ఎలా స్టోరీ రాస్తారు, ఎలా డైరెక్షన్ అడుగుతున్నారు కదా. యాక్టర్ కి ఒక అంతమంటూ ఉండదు, ఎవరు పక్కన ఇచ్చినా చేయడానికి మేము రెడీగా ఉంటాము. మాకు అంటే సూటబుల్ క్యారెక్టర్స్ వాళ్ళు ఇచ్చిందని మేము ఛాలెంజింగ్ గా తీసుకొని చేస్తుంటాం. ఎందుకంటే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసే వాళ్ళకి అరే వీళ్ళ క్యారెక్టర్ ఇంకొంచెం ఫుల్ ఫ్లెజ్ గా డైలాగ్స్ ఎక్కువగా ఇచ్చుంటే బాగుండు, ఈయన యాక్షన్ సీన్స్ లో అద్దరగొడుతున్నారు, ఈయన కామెడీ సీన్స్ లో అద్దరగొడుతున్నారు కదా, ఇంకా బాగా ఇచ్చుంటే బాగుండు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. అట్లాంటి క్యారెక్టర్స్ మీకు పడలేదు అని కూడా ఉంటూ ఉంటుంది కదా. ఇవ్వలేదు అని ఎందుకు అనుకోవాలి అంటే యాక్చువల్గా సార్ 3 hours 50 minutes పెడితే కానీ సినిమా కంప్లీట్ కాలేదు. అంటే మాది ఎన్ని కటింగ్లు చేసుకుంటూ వస్తే అప్పుడు ఇంకా దీన్ని ఇంకా ట్రిమ్ చేయలేమని ఫిక్స్ అయ్యారు. అంటే సార్ ఇంకెంత తీసారో చూడండి దాన్ని బట్టి మాకు మంచిగా పడ్డాయి. బట్ ఏమైనా మీ సీన్స్ ఏమైనా ఎగరగొట్టేశారా? అంటే బాగా చేసినవి ఏమైనా ఉంటాయి. సినిమా అన్నాక ఎడిటింగ్ అనేది 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ లో ఎడిటింగ్ అనేది కూడా ఉంటుంది. ఎడిటింగ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నారు మా క్యారెక్టర్స్ అని. సినిమా అనేది ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ, చిన్న మూవీస్లలో మంచి క్యారెక్టర్స్ చేస్తుంటాం. భారీ బడ్జెట్ మూవీలో మాకు అవకాశం రావడమే గొప్ప ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, అండ్ దట్ టు 5 songs. 5 songs-కే ½ an hour వెళ్ళిపోతుంది. అంటే 6 songs అనుకోండి, 5 minutes అంటే ½ an hour. తర్వాత హీరో, హీరోయిన్ అండ్ విలన్ వీళ్ళు టాప్ 10 క్యారెక్టర్స్ అయిన తర్వాత సపోర్టింగ్ క్యారెక్టర్స్ మాకు వస్తాయి. సో ఇన్ని క్యారెక్టర్స్ మధ్యలో మమ్మల్ని రికగ్నైజ్ చేయడం అనేది పెద్ద మూవీస్ ద్వారా మాకు వచ్చిన రికగ్నైజేషన్. మేము దాన్ని చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద మూవీలో
మాకు ఏదైతే స్పేస్ ఉందో, మాకు ఏదైతే డైలాగ్స్ ఉన్నాయో, మాకు ఏవైతే ఇచ్చారో మాకు ఇంపార్టెంట్, అది చాలా అంటే పెద్ద మూవీలో ఇంత స్పేస్ దొరకడం అనేది మాకు అంటే మాలాంటి ఇప్పుడు ఎదుగుతున్న యాక్టర్స్కి చాలా బలం అనుకోవాలి మేము. అంటే దీన్ని బట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇస్తారు ఇప్పుడు నెక్స్ట్ మూవీస్లో. అంటే ఆల్రెడీ సినిమా తీసే వాళ్ళకి తెలుస్తుంది పెద్ద మూవీస్లో ఇంత ఉండడం అంటే నార్మల్ కాదు. ఎందుకంటే పెద్ద మూవీస్లలో మేము చేసిన క్యారెక్టర్ అనేది ఒక పెద్ద యాక్టర్స్ కూడా చేస్తుంటారు. సో ఎడిటింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఇతని ఈ క్యారెక్టర్ చేయడం, ఈ క్యారెక్టర్కి ఇంత ఇంపార్టెంట్ ఇచ్చారంటే మామూలు క్యారెక్టర్ కాదు ఇతనికి అని. నెక్స్ట్ వచ్చే మూవీస్లలో మాకు ఇంకా బెటర్మెంట్గా మంచి మంచి క్యారెక్టర్స్ వస్తుంటాయి. అంటే ఇది అనేది మాకు ఒక చాలా బేస్ లాంటిది అనమాట పెద్ద మూవీస్లో. చిన్న మూవీస్లో అంటారా చాలా క్యారెక్టర్ చేసి ఉన్నాం. చిన్న మూవీస్లో యాక్చువల్గా మేము చేసినప్పుడు మీలాంటి వాళ్ళు కూడా గుర్తించి ఇలా అంటే ఇంటర్వ్యూ కూడా పిలవరు. అది అసలు ఇప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని మూవీస్ వస్తుంటాయి పోతుంటాయి, అది తెలియని కూడా తెలియదు. తర్వాత ఓటీటీలో ఎక్కడనో రీల్స్లలో వచ్చినాడు అది తీశాడు కదా అనుకుంటాం. అలా చిన్న మూవీస్ అనేది అలా ఉంటుంది. పెద్ద మూవీస్ ఏంటంటే అంత బడ్జెట్, అంత స్టార్ హీరోస్ మధ్యలో అంత స్టార్ కాస్టింగ్ అండ్ స్టార్ డైరెక్టర్స్ అంత పెద్దగా ఉన్నప్పుడు మేము చేసిన క్యారెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మాకే అంటే ఎవరైతే సినిమా ఫీల్డ్ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. అరే వీళ్ళు ఉన్న ఒక 5 minutes స్క్రీన్ స్పేస్ ఇచ్చినా కూడా వీళ్ళకి 5 minutes 10 minutes ఇచ్చారంటే ఎంత ఇంపార్టెంట్, అసలు వీళ్ళని ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని యాజ్ ఇప్పుడు రాసే డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మా గురించి తెలుస్తుంది. సో వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్లో మేము వీళ్ళకి ఇంకా మంచిగా బెటర్మెంట్ క్యారెక్టర్స్ ఇవ్వగలుగుతామని చెప్పేసి వాళ్ళు. ఎందుకంటే గతంలో సినిమాలు చూసుకుంటే ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ సినిమాలు చూసుకుంటే మీలాంటి క్యారెక్టర్స్ కోసం స్పెసిఫిక్ గా స్టోరీస్ రాసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి స్పేస్ కల్పించాలి, వీళ్ళని మిస్ చేయకూడదు అని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక లవ్ స్టోరీ కానీ ఒక కామెడీ యాంగిల్ కానీ క్రియేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే అలా ఏం లేదు. సో అందుకనే మీకు కరెక్ట్ స్పేస్ పడలేదనో లేకపోతే కరెక్ట్ మమ్మల్ని రికగ్నైజ్ చేయలేదు, మేము చేయాల్సినంత కూడా మమ్మల్ని తొక్కేస్తున్నారు అన్నది చాలా మంది ఒక్క సినిమాతో కనిపించి ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పరిగెత్తే ఓపిక లేకపోవడం వల్ల ఆగిపోలేదు. మాకైతే ఓపిక గట్టిగా ఉంది. 70mm స్క్రీన్ లో మన ఫేస్ కనిపిస్తే చాలు, అదే మనకి. అలాంటి పుష్పలో మాకు అది పడింది. ఆవిడ చెప్పింది కూడా అలాగందరా, ఒక చిన్న సినిమాల్లో కనబడి 70mm లో కనబడి వెళ్ళిపోతారు ఇంటికి అంటుంది ఆవిడ. మనం ఏమంటున్నాం వెళ్ళాం పరిగెడతాను అంటే అలా సరిపోయింది. యాక్చువల్లీ మేము అలా తీసుకోలేదు, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మేము పరిగెడతా ఉంటున్నాం కదా. లేదండి కాంట్రవర్సీగానే తీసుకెళ్దామని ట్రై చేస్తున్నారు కదా మీరు. నేను సింగిల్ మీనింగ్ లోనే చెప్తున్నా. నేను ఆ విధంగా మీరు ఏమన్నారు చిన్న క్యారెక్టర్లు చేసి వాళ్ళు మళ్ళీ కనబడరు అన్నారు కదా. అంటే యాక్చువల్లీ నేను అనేది కూడా మన క్యారెక్టర్స్ ఇవ్వకపోవడం వల్ల కనబడరు, లేదంటే వీళ్ళు ఇంకా అడిగి అలిసిపోవడం వల్ల కనబడరు. అదే అన్న పరిగెత్తాలి అంటాను మళ్ళీ. నేను అనేది వాళ్ళ గురించే పరిగెడతానే ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే మేడం. ఇప్పుడు ఇంత పెద్ద మూవీలో కనిపించాం కాబట్టి మాకు పిలిచి ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే పెద్ద మూవీ ఇప్పుడు అందరు చాలా మంది చూస్తారు. మీరే అన్నారు ఎందుకంటే ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అంటే ఈ కలెక్షన్స్ రావడానికి ఏంటి కారణం అని కూడా ఇండస్ట్రీ మొత్తం చూస్తుంది. చూసినప్పుడు మా క్యారెక్టర్ని రికగ్నైజ్ చేస్తారు వాళ్ళు, చేసి ఆటోమేటిక్గా మా పైన కూడా క్యారెక్టర్ రాసుకొని మమ్మల్ని పిలుస్తారు. ఇప్పుడు ఈ సినిమా చేయడం ద్వారా మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మేము వెళ్ళి కలవడం అవసరం లేదు, మమ్మల్ని పిలుస్తారు. చూసిన వాళ్ళు ఖచ్చితంగా అరే ఇతని క్యారెక్టర్కి న్యాయం చేయగలుగుతాడు, ఈ క్యారెక్టర్ ఇతనికి ఇస్తే ఇది చేయగలుగుతాడని వాళ్ళకి ఒక థాట్ వస్తుంది. సో ఆటోమేటిక్ మా కాంట్రాక్ట్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే పుష్ప 2 చేసిన మైత్రికి కాల్ చేసి ఇచ్చేస్తారు. సో మాకు ఇంకా అవకాశాలు ఫుల్గా వస్తాయని మేము భావిస్తున్నాం. ఓకే, సో అప్కమింగ్ ఇంకా ఏ ప్రాజెక్ట్స్ మీద కూడా సైన్ చేయలేదు మీరు? మనం సైన్ చేయలేదండి. అంటే వస్తున్నాయి, క్యారెక్టర్ని కూడా చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఇందాక అన్నారు ఒక చిన్న సినిమాలో అలా కనిపించి వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు పెద్ద సినిమాలో ఇలా కనిపించామంటే చిన్న సినిమాలో అలాంటి ఇస్తే చేయలేం కదా. చిన్న సినిమాలో లీడ్ క్యారెక్టర్స్ తీసుకోవాల్సింది. క్యారెక్టర్స్ కూడా మేము డిస్కస్ చేస్తున్నాము, మాకు నచ్చాలి అండ్ దట్టు రెమ్యునేషన్ కూడా నచ్చాలి, అవన్నీ అనుకూలిస్తే మేము వెళ్తాం. ఎస్, మెయిన్ రెమ్యునరేషన్ నచ్చాలి, అన్ని నచ్చాలి కదా మేడం. పాకెట్ ఎత్తుకుంటే పాకెట్ కూడా లేదు, పాకెట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా జాబ్ సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా. ఎస్, సో ఎనీవే సక్సెస్ అన్నది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంటే టీం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా ఫ్యాన్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తం బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టేసింది. అటు ఏ పాన్ ఇండియా లెవెల్ మూవీ కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదు ఇటువంటి కలెక్షన్స్ ని. సో పుష్ప 3 పార్ట్ 3 ఏదైతే ఉందో దాని గురించి కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి మించి ఉండాలి అని చెప్పి కూడా, అండ్ మీకు కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి అని కోరుకుంటున్నాను. మీరు ఏదైతే అన్నారో అంటే మీరు చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది కాబట్టి నేను కూడా సినిమా చూస్తాను. చూసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటని నేను మీకు చెప్తా పర్సనల్ గా కాల్ చేసి. అంటే మనోడు ఇంకా మంచిగా చెప్పలేను ఏమైనా ఉంటే తిట్టను ఫోన్ చేసి, అంటే ఇందులో ఎంత మంచి సీన్స్ ఉంటే అవి చెప్పలేదని మీరు అని చెప్పి ఫోన్ చేస్తారు. అందుకు ఫోన్ చేస్తారు మీరు నాకు. ఓకే.